కామెడీ షో ద్వారా వెలుగులోకొచ్చిన ఎందరో కమెడియన్స్ లో ముక్కు అవినాష్ ఒకరు. ఈ కమెడియన్ కేవలం జబర్దస్త్ షో ద్వారానే కాకుండా స్టార్ మాలో ప్రసారమయ్యే కామెడీ స్టార్స్ షో ద్వారా, అలాగే బిగ్ బాస్ సీజన్ 4 రియాలిటీ షో ద్వారా మంచి పాపులారిటీని సంపాదించుకున్నాడు. అంతేకాదు, ప్రముఖ బుల్లితెర యాంకర్ ఓంకార్ నిర్వహించే ఇస్మార్ట్ జోడీ షోలో కూడా అవినాష్ తన భార్యతో కలిసి పాల్గొన్నాడు. ఈ విధంగా అవినాష్ తో పాటు అవినాష్ భార్య అనుజకి కూడా సెలబ్రిటీ స్టేటస్ వచ్చింది. ఇదిలా ఉండగా ఇటీవల అనుజకి ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది. దీంతో అవినాష్ భార్య అనుజ నాకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిందంటూ వీడియోస్ చేసి యూట్యూబ్ లో పబ్లిష్ చేసింది. వాటితో పాటు ప్రెగ్నెన్సీ లేడీ ఏ ఫుడ్ తీసుకోవాలో తెలియజేస్తూ కొన్ని టిప్స్ కి సంబంధించిన వీడియోస్ కూడా పబ్లిష్ చేసింది. వీటన్నింటితో పాటు తన భర్తతో కలిసి బేబీ బంప్ తో ఫోటోషూట్ లో కూడా పాల్గొంది. ఇలా సమయం దొరికినప్పుడల్లా ఫొటోస్ మరియు వీడియోస్ ద్వారా తన బేబీ బంప్ ను పబ్లిక్ కి ప్రదర్శించటం వల్లనో లేక వేరే హెల్త్ ఇష్యూ కారణం వల్లనో తెలీదు కానీ పాపం అనుజ కడుపుకి దిష్టి తగిలి పురుట్లోనే బిడ్డ చనిపోయింది. ఈ విషాద వార్తను జబర్దస్త్ అవినాషే స్వయంగా తన ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా షేర్ చేసి ఆ పోస్ట్ లో తన భార్య అనుజ ఖాతాను కూడా ట్యాగ్ చేశాడు. ఇక ఆ పోస్ట్ లో అవినాష్ ఇలా రాసుకొచ్చాడు: నా లైఫ్ లో సంతోషమైనా బాధైనా నా ఫ్యామిలీ అయిన మీతోనే పంచుకుంటాను. ఇప్పటి వరకు నా ప్రతి ఆనందాన్ని మీతోనే పంచుకున్నాను. కానీ మొదటిసారి నా జీవితంలో జరిగిన ఒక విషాదాన్ని మీతో పంచుకుందామని అనుకుంటున్నాను. మేము అమ్మా నాన్న అవ్వాలనే రోజు కోసం ఎదురు చూశాం. కానీ కొన్ని కారణాల వల్ల మేము మా బిడ్డని కోల్పోయాం. ఈ విషయం మేము ఎప్పటికీ జీర్ణించుకోలేనిది, అంత తొందరగా మర్చిపోలేనిది. మీకు ఎప్పటికైనా చెప్పాలి అన్న బాధ్యతతో ఈ విషయాన్ని మీతో పంచుకుంటున్నాను. ఇప్పటి వరకు మీరు మాపై చూపించిన ప్రేమకి థ్యాంక్స్. మీ ప్రేమ ఎప్పటికీ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను. అలాగే దయచేసి ఈ విషయంపై ఎలాంటి ప్రశ్నలు అడిగి మమ్మల్ని బాధ పెట్టద్దు. మీరందరూ అర్థం చేసుకుంటారని కోరుకుంటూ మీ అనుజ అవినాష్ అని ఇలా బాధగా పోస్ట్ ని అవినాష్ షేర్ చేశాడు. దీంతో ఆ పోస్ట్ చూసిన అవినాష్ మరియు అనుజ అభిమానులు ఆ జంటను ఓదారుస్తూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక అవినాష్ క్లోజ్ ఫ్రెండ్ యాంకర్ శ్రీముఖి కూడా మీకు జరిగిన నష్టానికి నేను చింతిస్తున్నానంటూ కామెంట్ చేసింది. మీరు ఇలాంటి ప్రైవేట్ న్యూసెస్ మరిన్ని తెలుసుకోవడానికి ఇప్పుడే మా ఛానల్ ని లైక్ చేయండి, ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.